నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. చివరి దశలో కొత్త హైవే, కృష్ణాపై పూర్తయిన కొత్త బ్యారేజ్. నామినేటెడ్ పదవులు పొందిన వారికి అభినందన సత్కారం, ఎకో పార్క్ లో సందడి. అక్షయ్ పాత్ర వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలి, ప్రార్థనా మందిర భక్తుల వినతి. అభినయంతో ఆకట్టుకున్న మహానటి, సినీ ఫీచర్లో సావిత్రి నట జీవిత విశేషాలు. మంగళగిరి ఎకో పార్క్ లో ఎన్డీఏ కూటమి నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, నందం అబందయ్య, తమ్మిశెట్టి జానకీదేవిలకు నామినేటెడ్ పదవులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ది మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పుప్పాల కోటేశ్వరరావు, వీసం వెంకటేశ్వరరావు, వివిధ రంగాల ప్రముఖులు సంకా బాలాజీ గుప్తా, వడ్లమూడి శ్రీనివాసరావు, మంచా విజయమోహన్ రావు, రంగిశెట్టి పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నేను తెలుగుదేశం పార్టీలో గత 42 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా తమ్మిశెట్టి జానకీదేవి గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయటం, మరి 2వ స్థానంలో ఆమె రావటం, కొద్ది ఓట్లతో గతంలో ఓడిపోవటం, ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేయటం మరి జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేయటం. ముఖ్యంగా ఈ వీళ్ళంతా కూడా వాకర్స్ అసోసియేషన్స్ లాగా లేరండి. మా కుటుంబ సభ్యులు మా ఇంట్లో ఎంత ఆనందంగా ఉన్నారో అదేవిధంగా నన్ను కూడా ఆస్వాదిస్తూ ఇక్కడికి ఆహ్వానించి మా అందరిని ఆశీస్సులు ఇచ్చినందుకు మా అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి పద్మశాలీలకి ఒక ప్రత్యేకత ఇస్తానని చెప్పారో అదేవిధంగా ఇవ్వడం, ఆయన అభివృద్ధి చేస్తానన్న విధి విధానాలతో మమ్మల్ని కూడా ఒక భాగస్వాములు చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆ విధి విధానాలని మాకు ఇచ్చిన బాధ్యతల్ని మేము సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి మా మనోభావాలని మా ప్రతి పెద్దల ఆశీస్సులు కూడా కోరుకుంటూ భాగంగా అంటే అప్పటికే ఈ మంత్ ఎండింగ్ దాకా కట్టేసిన సందర్భం ఫీజులన్నీ కూడా గత ప్రభుత్వంలో, ఇప్పుడు రేపు 1 నుంచి పూర్తిగా ఫ్రీ చేసిన పరిస్థితి శ్రీ నారా లోకేష్ గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే మాకిచ్చిన పదవుల్లో, దేనికంటే మేమంతా మీ కుటుంబ సభ్యులే, మనమంతా కుటుంబ సభ్యులే కాబట్టి మాకు వచ్చినట్టు కాదు మనందరికీ వచ్చినట్లుగా మీరు భావించి దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నా, సలహాలు సూచనలు ఉన్నా మాకు చెప్పి అవన్నీ సరిదిద్ది, ఎందుకంటే ఇక్కడంతా పెద్దలు, సీనియర్ సిటిజన్స్, మా గురువులు, అలాగే ఇంకా వివిధ రంగాల్లో ప్రముఖులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా సూచనలు సలహాల మేరకు మరింత అభివృద్ధి చెంది మా ద్వారా మనందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రోటరీ క్లబ్లో సభ్యుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. దాని రోటరీ క్లబ్లో కూడా మేము అందరము ఒక సర్వీస్ ప్రాజెక్ట్స్ అటువంటివి చేస్తూ ఉన్నాము. దాంతో ఈ మంచి మంగళగిరి రోటరీ క్లబ్బు ఏపీ మొత్తంలోనే మొట్టమొదటి సర్వీస్ క్లబ్ కింద వచ్చిందండి. ఎటువంటి చిన్న పెద్ద కార్యక్రమాలు కానీ ఎటువంటివి కానీ చేస్తాము. ఇక మీదట మా వాకర్స్ సభ్యులు అందరితో కలిపి మేము కూడా కలిసి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కానీ కంప్లీట్ చేస్తామండి. ఒక పసి కోన పుట్టినటువంటి బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటేనే పెరుగుతాడండి. అలానే ఈ పార్కులో ప్రతి మొక్కని కూడా మేము డైరెక్ట్గా మేమందరం కూడా నీళ్లు పోసి ప్రతి బకెట్ రోజుకి ఒక సిస్టమ్ పెట్టుకునేవాళ్ళం. ఒక మనిషి 50 బకెట్లు పోయాలి అంటే 50 చెట్లకు నీళ్లు పోయాలని పెట్టుకునేవాళ్ళం. పెట్టుకొని నీళ్ళు లేవు, అప్పుడు బోరులు లేవు, ఏమీ లేవు. మొక్కలు నాటారు, చచ్చిపోతాయి, ఏం చేయాలి అర్థం కాక కమిషనర్ గారిని పాపం హేమాలిని రెడ్డి గారిని అడిగితే ఆమె ఫ్రీగా వాటర్ పంపించిందండి.
ఆ వాటర్ ట్యాంక్ కూడా పైకి వెళ్ళదు. మేము 15 మంది 20 మంది వేల ట్యాంకర్ని పైకి తోసుకొచ్చి దాంట్లో రమ్ముల్లో దించుకొని బకెట్లు పట్టుకొని అలా దీన్ని చిన్న మొక్కల్ని ముందు బతికిచ్చామండి. దానిలో మా కృషి మేము చెప్పేది కాదు, అది ఎంతో విలువైనది. చక్కగా ఎలక్షన్లో గెలవటానికి కూడా వారు ఒక మెట్టు కిందకి దిగి మరి మనకి సపోర్ట్ చేయటం, అలాగే కూటమి పార్టీ ఏర్పాటు చేయడంలో కూడా వారు ఎంతో సేవ చేశారు. మరి 43 ఏళ్ళ నుంచి కూడా అబద్దయ్య గారు కానీ, జానకీదేవి గారు కానీ, అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కానీ, మరి వాళ్ళ ఫాదర్ గారి నుంచి కూడా శ్రీనివాసరావు గారి ఫాదరు, వాళ్ళ బ్రదరు, వీళ్ళు కూడా 43 ఏళ్ళ నుంచి కూడా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో సేవ చేశారు. మరి ఈ రోజున జనసేన పార్టీ వారిని గుర్తించి వారికి, అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా పార్టీ తరఫున అబద్దయ్య గారిని, జానకీదేవి గారిని మరి మంచి పదవులు ఇచ్చి నందుకు వాళ్ళని మీకు తెలుసా మన రాష్ట్రంలో ఎంతమంది టీబీ రోగులు ఉన్నారు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అందించిన సమాచారం మేరకు మన రాష్ట్రంలో 76,590 మంది క్షయరోగులు ఉన్నారు. మంగళగిరి పెదవడ్లపూడి రోడ్డుపై అక్షయ్ పాత్ర వద్ద స్పీడ్ బ్రేకర్స్ నిర్మించాలని కోరుతున్నారు. వీక్షిద్దాం నేటి పబ్లిక్ టాక్. పెదవడ్లపూడి రోడ్ కోకోకోలా కంపెనీకి వెళ్లే రహదారి నిత్యం ట్రాఫిక్ రద్దీతో నిండిపోతున్న విషయం అందరికీ తెలిసినదే. ఇప్పటికే ఇది పోలీసు వారి దృష్టిలో డేంజరస్ స్పాట్గా గుర్తింపు పొందింది. భారీ లారీలు, కార్లు, ఇతర వాహనాలు నిత్యం ఇటుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఏడాది కాలం క్రితం అక్షయ్ పాత్ర భవనం పక్కన విశాల ప్రాంగణంలో కృపా సమాజం పేరిట ఓ ప్రార్థనా మందిరం ఏర్పాటైంది. ప్రతి ఆదివారం మరియు ఇతర విశేష సమయాల్లో వేలాదిగా భక్తులు వస్తుండడం పరిపాటి. అయితే ప్రమాదభరితమైన ఈ రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ చాలా మందిని ఇక్కడ గాయపరిచింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్ దాటాల్సిన పరిస్థితి ఉంది. పెదవడ్లపూడి రోడ్ సింగిల్ రోడ్ కావడంతో రిస్క్ మరింతగా ఎక్కువైంది. స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని వీరు కోరుతున్నారు. కేవలం ప్రార్థనా మందిరం వారికే కాకుండా ఇతర ప్రజలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని వీరు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేము విన్నవించుకుంటున్నాం. మరి ప్రతి ఆదివారం అనేక వేల మందిగా భక్తులు ఈ యొక్క కృపా సమాజం నూతనంగా ఏర్పరచబడిన మందిరానికి ఒక సంవత్సర కాలంగా మరి ఎంతో ప్రమాదమైన ఈ రోడ్డును దాటుకుంటూ మేము వెళ్తున్నాము. ప్రతి వారం కూడా చిన్న చిన్న ప్రమాదాలకి గురవ్వాల్సి వస్తుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేని కారణంగా మరి అదేవిధంగా ఈ ఒక మెయిన్ రోడ్ అవ్వడం, ఒక వన్ సైడ్ 2 డివైడర్ లేకపోవడం వలన వాహనాలు అది కూడా తప్పించుకోవడం అనేది ప్రతి వారం చాలా ఛాలెంజింగ్గా ఉంది. రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది. అటు ఇటు వచ్చేటప్పుడు వెహికల్స్ దాటం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వారికి విన్నపము, గౌరవనీయులు మన శాసనసభ్యుల వారికి మరి ముఖ్యంగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయమని కోరటం జరుగుతుంది. చాలా వందల మంది, వేల మంది ఈ కృపా సమాజ మందిరానికి వస్తున్నామండి. రోడ్డు చాలా ప్రాబ్లంగా ఉంది. స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇంకా మీకు ఏదైనా అవకాశం ఉంటే మార్గం ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ మలుపు రోడ్డు క్రాస్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం వారు మా యొక్క విన్నపమును స్వీకరించి అటు ఇటు స్పీడ్ బ్రేకర్లు వేయవలసిందిగా కోరుచున్నాము. మన శాసనసభ్యులు గారు కూడా తక్షణమే స్పందిస్తారని మేము కోరుకుంటున్నాము. రావడంలో కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఈ రోడ్డు ద్వారా స్పీడ్ బ్రేకర్ లేక కొన్ని చిన్న యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు మా యందు దయించి, దేవుని యందు దయించి కృప సంఘానికి ఈ స్పీడ్ బ్రేకర్ వేయవలసిందిగా మేము కోరడం జరుగుతుంది. చినకాగని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నేరేళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యాన సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మాణం జరుగుతున్న కళావేదికకు శంకుస్థాపన నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ నేరేళ్ల మురళి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాదే పిచ్చిరెడ్డి, హెచ్ఎం శాంతమ్మ, నేరేళ్ల నవీన్, నిశ్చల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ మురళి మాట్లాడారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన నారా లోకేష్ గారు, మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి పిలుపుని అనుసరించి స్థానిక చినకాకానిలో ఉన్నటువంటి ముప్పవరపు సరోజినమ్మ, రామయ్య గారుల ఉన్నత పాఠశాలలో హెచ్ఎం గారు అయినటువంటి శాంతమ్మ గారు ఈ కళావేదిక కావాలని కోరటం జరిగింది. ఆ కళావేదిక
ఏ రూపం కావాలి ఏంటి అని చెప్పేసి ఒక 10 నిమిషాలు క్లియర్ చేసుకొని దానికి నిధులు సుమారుగా 15 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు వెచ్చించి మా సొంత నిధులతో అది నేరళ్ళ ఫౌండేషన్ తరఫు నుంచి చైర్మన్ అయినటువంటి నేను, అట్లాగే నా తర్వాత నా బాబు నేరళ నవీన్ నిశ్చల్ కలిపి ఈ యొక్క నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకొని పిల్లలందరికీ కూడా ఈ కళావేదిక వారి యొక్క సృజనాత్మక శక్తిని బయటికి తీసేదానికై ఈ వేదికను వినియోగించుకొని పిల్లలు వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేస్తారని చెప్పేసి కోరుకుంటూ మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ సిటీ కేబుల్ చౌరస్తా వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్పై ట్రాఫిక్ నియంత్రణలోని డొల్లతనం ప్రతిరోజు బయటపడుతూనే ఉంది. విశాలమైన తార్ రోడ్ ఉండడంతో కామన్ సెన్స్ లేని యువకులు ఇష్టానుసారంగా 2 వీలర్స్పై వెళ్తున్నారు. 4 రోడ్ల కూడలి వద్ద ఎలా వెళ్ళాలి, యూటర్న్స్ వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విచక్షణ కూడా లేకుండా వెహికల్స్ నడపడంతో ఎన్నెన్నో అరిష్టాలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో పాత బస్టాండ్ సిటీ కేబుల్ చౌరస్తా వద్ద 2 స్కూటీలు ఢీకొన్నాయి. ఆత్మకూరుకు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇదే సమయంలో అనేక వాహనాలు సడన్ బ్రేక్స్ వేసుకొని ఆగిపోవాల్సి వచ్చింది. ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిని అదుపులోకి తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ తీసేస్తే రాబోయే రోజుల్లో కొంతమంది ప్రాణాలనైనా కాపాడిన వారు కాగలరు. మంగళగిరిలో పెదకూరపాడు మండలం లగడపాడుకు చెందిన పేద విద్యార్థికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ల్యాప్టాప్స్ అందజేసింది. ఈ కార్యక్రమంలో ఏపీ పద్మశాలీయ సంఘం కన్వీనర్ మునగపాటి వెంకటేశ్వరరావు, యువసేన నాయకులు రామాజ్నేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఆ అబ్బాయికి విద్య కోసం ల్యాప్టాప్ అవసరం పడింది. దాన్ని మా యువసేన దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకని మేము 26 జిల్లాల నుంచి ప్రతినిధులు కూడా వచ్చి ఆ బాబుకి 42,500 రూపాయల ల్యాప్టాప్ కొని ఈరోజు అందించడం జరుగుతుంది. ఆ బాబు పేరు అనుముల రామకృష్ణ, పల్నాడు జిల్లా లగడపాడు గ్రామం. సో మేము యువసేన తరపున ఫండ్ కలెక్ట్ చేసిందే కాకుండా మాకు మంగళగిరి, విజయవాడ స్వర్ణకారులు కూడా సహకరించి ఈ బాబుకి 20,000 రూపాయలు ఫండ్ కలెక్ట్ చేసి ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా యువసేన తరపున పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాం. 26 జిల్లాల నుంచి కూడా రాష్ట్ర ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. ఈ అనుముల రామకృష్ణ బాబుకి 42,000 రూపాయల విలువైన ల్యాప్టాప్ను అందిస్తూ ఆర్థిక సహాయాన్ని మన మంగళగిరి స్వర్ణకార, మన పద్మశాలి కుల బాంధవులు కూడా ఒక 20,000 రూపాయలు కలిపి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా యావత్ పద్మశాలి సమాజం నుండి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సంఘం నుండి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఇక్కడ యువసేన కుల బాంధవులు పద్మశాలి తరపున యువసేన అనే కార్యక్రమం పెట్టుకొని ఇంకా ఇలా ల్యాప్టాప్ ఇస్తున్నారు ఒక విద్యార్థికి. ఇంకా ఉన్నతి, ఇంకా సేవలు చేయాలని కోరుకుంటూ ఈ యువసేన తరపున మేము ఆంధ్రప్రదేశ్ పెద్ద నాయకులందరికి కూడాను డిమాండ్ అనుకోండి, హెచ్చరికలు అనుకోండి, మీ ఏరియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడాను మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పద్మశాలి యువ లీడర్స్ని అందరిని కూడాను మీరు మీ చెంతకు చేర్చుకోండి. ఇప్పుడు యువ లీడర్లు అందరూ కూడాను ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ 24 గంటల సమయాన్ని వెచ్చించి వాళ్ళ దగ్గర వాళ్ళ గొడుగు కింద ఉంటున్నారు. ఈ పద్ధతి మారాలి ఆంధ్రప్రదేశ్లో. జెడ్పీ ఉర్దూ పాఠశాల టీచర్ ఇజాజ్ అహ్మద్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ నేత షేక్ సుభానీ కోరుతున్నారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. మృతి చెందిన ఉపాధ్యాయుడు ఇజాజ్ అహ్మద్ కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఈ ఘటనలో భాగస్వామిగా ఉన్నారో వారిపై కఠిన శిక్ష విధించేటట్లు తగు చర్యలు తీసుకోవాలి. అహ్మద్ భార్య రహీమూన్ గారు తన భర్త చావుకు 3 విద్యార్థులతో పాటు కొందరు టీచర్ల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరున్న ఇజాజ్ అహ్మద్ మృతిపై అనేక రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. పాఠశాలలో ఈ విషయం ఎలా జరిగింది, ఏమి జరిగింది, గత కొద్ది రోజులుగా ఏమి జరుగుతుందో నిష్పక్షపాతంగా త్వరితగతిన పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపి ప్రభుత్వం నిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి మంచి మాట. కాలం ఒక పాఠశాల, అందులోనే మనం నేర్చుకుంటాం. కాలం ఒక చిత్తాగ్ని, అందులోనే మన దగ్ధమైపోతాం. డెల్మా స్క్వాట్, అమెరికన్ కవి.
తాడికొండ ఎలిమెంటరీ స్కూల్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తాడికొండ ప్రాథమిక పాఠశాల ఆవరణలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రేష్ఠ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో గుండె, ఎముకలకు సంబంధించిన డాక్టర్లు పరీక్షలు జరిపి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ మోకాళ్లు ఆపరేషన్లో అవసరమైన వారికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నామని తెలిపారు. అనంతరం గుండెకి సంబంధించిన డాక్టర్ గొట్టిపాటి నాగార్జున మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కొర్రపాటి హేమసుందర్, కందుల శ్రీనివాస్, ఎడ్లపల్లి లక్ష్మణ్ స్వామి, శ్రేష్ఠ హాస్పిటల్ సిబ్బంది, నాయకులు వాసిరెడ్డి జయరామయ్య, బండ్ల పట్టాభిరామయ్య, జమ్ముల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో బేసిక్గా ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనకి జబ్బు అనేది ముందుగానే దాన్ని నిర్ధారించగలిగితే దాని వైద్యం కానీ చికిత్స కానీ సునాయాసంగా ఉంటుంది. సో అందుకని ఈ క్యాంపు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఎవరైనా జబ్బు ఉండి బారిన పడే వాళ్ళని ముందుగానే గుర్తించి వాళ్ళకి సకాలంలో మందులు, వాళ్ళకి టెస్టులు, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్, చికిత్స, బేసిక్ చికిత్స వరకు ఇక్కడే. మనం ఆల్రెడీ మెడిసిన్స్ కూడా ఇక్కడే ఇస్తున్నాము. సో వాళ్ళకి ఇక్కడ చేయలేని వాళ్ళని హాస్పిటల్కి పంపించి అక్కడ ట్రీట్ చేస్తున్నాం. సో కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు కానీ మీరు కానీ ఫ్రీ క్యాంప్ కాబట్టి ముందుగా మీకున్న ప్రాబ్లం ఏంటంటే అనేది ఐడెంటిఫై అవ్వేదానికి అవకాశం ఉంటుంది. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లోని చైతన్య గోదావరి బ్యాంక్ ఎదుట ఉన్న పల్స్ డయాగ్నోస్టిక్లో ఉచిత వైద్య సేవలను అందించారు. డాక్టర్ సోహెల్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీ ఫిరోజ్, షేక్ ఖాజా, సల్మాన్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా తరపు నుంచి బీపీ, షుగరు టెస్టులు ఫ్రీగా చేయించడం జరిగింది. సుమారుగా ఒక 30-40 మంది దాకా వచ్చి టెస్ట్ చేయించుకున్నారు. మన దగ్గర ఫుల్ బాడీ చెకప్ ఉందండి. అది చేయించుకున్న వారికి ఏమన్నా రిపోర్ట్ కానీ ఏమైనా అబ్బాయిలు కానీ ఉంటే చూసి దానికి సంబంధించి మీకు మెడిసిన్స్ కూడా రాస్తాము. కావాల్సిన వారు పలుజాగ్ని చూసి సంప్రదించగలరు. దీని గురించి చాలామంది రావడం కూడా జరిగింది. దీంట్లో మనం చాలా వరకు టెస్టులు కూడా చేసాము. SpO2, బీపీ, RBS అన్నీ చెక్ చేసి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఫ్యూచర్లో వాళ్ళు ఏమన్నా టెస్టులు చేసుకోవాలా లేదా, అవసరం ఉందా లేదా ఎట్లా అనేది వాళ్ళని సజెస్ట్ చేయడం జరిగింది. చినకాగని జెడ్పీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హై స్కూల్ ఆవరణలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణమ్మ, టీడీపీ నాయకులు గాదే పిచ్చిరెడ్డి, శ్రీనివాసరావు, హై స్కూల్ కమిటీ చైర్మన్ బుల్లా నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ శిరీష, బిల్డర్ నేరెళ్ల మురళి, పలగాని గంగాధర్రావు, నేరెళ్ల నవీన్, నిశ్చల్, హెచ్ఎం శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి స్కూళ్ళ యొక్క అభివృద్ధికి మనం ఎట్లా పాటుపడాలి, అక్కడ ఉన్నటువంటి లోపాలేంటి అనేటటువంటి చర్చించాలనేటువంటి దీంతో మరి ఆయన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన బాపట్ల వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రోగ్రాంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి ముఖ్యంగా మన నియోజకవర్గం యొక్క ప్రతినిధి అయినటువంటి నారా లోకేష్ గారు మరి విద్యాశాఖని మరి ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకంటే విద్యాశాఖ నిధులకు అనేక సమస్యలు ఉంటాయి. మరి విద్యార్థులకు, తల్లిదండ్రులు, మరి స్కూల్ యొక్క మౌలిక వస్తువులు, మరి అట్లనే మరి టీచింగ్ స్టాఫ్, విద్యా విధానం, మరి అనేకమైనటువంటి సంస్కరణల్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మంగళగిరి ఇందిరానగర్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో శనివారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న పట్టణానికి చెందిన తిరుమూలశెట్టి మురళీకృష్ణను సత్కరించారు. మీట్లో 5 మంది దాతలను సత్కరించగా వారిలో మురళీకృష్ణ కూడా ఉన్నారు. మురళీకృష్ణను హెచ్ఎం జయభారతి, ఉపాధ్యాయులు సైదా నాయక్ శాలువాతో సత్కరించారు. తాడేపల్లి ఏసీసీ మాజీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరసన దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సలీం, గుజ్జర్లపూడి జాన్ బాబు, రామనాథం పూర్ణచంద్రారావు తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక కుటుంబానికి 5 సెంట్లు స్థలం కేటాయించాలి, అట్లాగే నష్టపరిహారం చెల్లించాలా. వీళ్ళు ఎంత నిరుపేదలు, సిన్పేట తీసిన కాడి నుంచి వీళ్ళు కుటుంబం గడవడం కష్టమైంది. అలాగే మొన్న ఈ వయసు పాకాలు కూడా పీకేయటం అనేది చాలా దారుణం.
వీళ్ళకి పొట్ల కొడతాం అయింది, వీళ్ళ పొట్ట మీద కొడతాం జరిగింది. ఆ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా. మంగళగిరి రాయల్ కన్వెన్షన్లో ఆదివారం జనసేన సీనియర్ నాయకులు తిరుమల శెట్టి కొండలరావు, సుజాత దంపతుల కుమారుడు హేమంత్ మమతల నిశ్చయ తాంబూలాలు వేడుక ఆదివారం జరిగింది. జనసేన రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ పార్టీ నేతలు హాజరై కాబోయే నూతన జంటలను ఆశీర్వదించారు. జనసేన రాష్ట్ర నాయకులు ఆమంచి సోములు, మార్కండేయ బాబు, దాసరి రాము, చందు సాంబశివరావు, దోనే సాంబశివరావు, వివిధ పార్టీల నాయకులు మన్నెం రమేష్ బాబు, ఆకుల జయసత్య, కొత్తపల్లి శ్రీనివాసరావు, కాట్రగడ్డ శివనారాయణ, సుంకర రఘుపతిరావు, పల్నాటి నాగేశ్వరరావు, మునగపాటి మార్తీరావు, మాచర్ల శ్రీనివాసరావు, నిర్మల, కంకణాల శంకర్, అప్పికట్ల వెంకటరత్నం నాయుడు తదితరులు హేమంత్ మమతలను ఆశీర్వదించిన వారిలో ఉన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరిలో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి 11వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాల శ్రీనివాస్, అమరలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సంవత్సరంలో శ్రీ అమ్మవారిని నూతనంగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మనం ఇప్పుడు గత 100 సంవత్సరాల పైగా ఉన్న దేవాలయాన్ని 2013లో దేవాలయంగా శ్రీ అమ్మవారి మూల విరాట్ని అలాగే ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది విగ్రహాలుగా. మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క మార్గశిర శుద్ధ సప్తమి రోజు శ్రీ అమ్మవారిని ప్రతిష్ఠించిన సందర్భంగా వార్షికోత్సవం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమం భాగంగా ఈరోజు శ్రీ పోలేరమ్మ అమ్మవారిని చక్కగా అలంకరించి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు శ్రీ అమ్మవారికి అన్నాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. మంగళగిరి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే పాడి పంటలు సమృద్ధిగా పండి అందరికీ కూడా ఏ ఒక్క లోటు లేకుండా సంతోషంగా అన్నం ఉండాలని, అందరికీ కూడా సకల సంపదలు కలగాలని ప్రతి సంవత్సరం కూడా మేము శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీ పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ పోలేరమ్మ అమ్మవారికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. మార్గశిర శుద్ధ సప్తమి రోజున శ్రీ 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 అమ్మవారికి పంచామృతాభిషేకం, అనంతరము దివ్య పూజార్చన, ఆ తదనంతరం అమ్మవారికి అన్నాభిషేకం జరిగి ఆ అన్నాభిషేకాన్నే దివ్య ప్రసాదంగా అమ్మవారికి చెల్లించి అదే ప్రసాదాన్ని భక్తులకి వినియోగం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క అమ్మవారి దివ్య ప్రసాదాన్ని దైవంగా భావించి స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమాత్రే నమః. సెయింట్ పాల్స్ లూథరన్ టౌన్ చర్చ్ వారి ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ రోడ్ న్యూ ఇండియా హోటల్ వద్ద భారీ నక్షత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. మధ్యమ గుంటూరు సినడు అధ్యక్షులు రైట్ రెవరెండ్ ఎస్ బాబురావుచే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంఘ ప్రధాన కాపరి రెవరెండ్ వరప్రసాద్ ప్రార్థనతో ప్రారంభం చేయగా స్టార్ స్పాన్సర్ స్వర్గీయ గూటాల రాజప్రసాద్ కుటుంబ సభ్యులు రిబ్బన్ కట్ చేశారు. విశిష్ట అతిథులైన బిషప్ ఎస్ బాబురా స్విచ్ ఆన్ చేసి స్టార్ను వెలిగించారు. క్రిస్మస్ పర్వదినోత్సవ కాలంలో నక్షత్రం యొక్క ప్రాముఖ్యతను వారు వివరించారు. అదనపు కాపరి రెవరెండ్ నామ నవీన్, రెండవ అదనపు కాపరి పాస్టర్ మండిపూడి దయారత్నం, సంఘ పెద్దలు కారుమంచి రామారావు, గర్నెపూడి సెలవరాజు, గొర్రెముచ్చు సికిందర్, కాకి దేవరాజు, చేదెర్ల చార్లెస్, సంఘం తోకల దుర్గాప్రసాద్, కోటి మోజేస్, కరుణాకర్, స్త్రీల సమాజం, సండే స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొని స్వీట్లు పంపిణీ చేసి ఆనందోత్సవంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున ఈ పట్టణంలో ఈ దేవాలయం ఏర్పాటు చేసిన స్టార్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన నక్షత్రాన్ని చూసి ప్రజలందరూ అత్యానంద భరితులయ్యారు. ఆయనను ఆరాధించారు, ఆయనను ప్రకటించారు. కాబట్టి ఈ పట్టణానికి ఆ దేవుడు ఆయన నక్షత్రం ద్వారా వెలుగును, క్రిస్మస్ ఆనందాన్ని, సమాధానాన్ని అనుగ్రహించాలని పాల్స్ లూథరన్ దేవాలయంలో మధ్యమ గుంటూరు సినడ్ బిషప్ తండ్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ స్టార్ను ప్రతిష్ఠించడానికి దేవుడు ఎంతగానో కృపను నింపాడు. ఎక్కడా లేని విధంగా మరి మంచి మోడల్తో అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచి సంతోషించాలని, ఈ తార ఒక సందేశంగా ఉండాలని మరి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అనేకులు కూడా దీవెనకరంగా, మహిమకరంగా పాలుపంపులు పొందండి. ఆరాధన కార్యక్రమాల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బిషప్ తండ్రి గారికి, మరి సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు అందరికీ కూడా మరొకసారి మా శుభాలు తెలియజేస్తుంటున్నాం.